హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చేయబోయేది గోంగూర చికెన్ బిర్యానీ. చాలా స్పైసీగా టేస్టీగా ఉండే ఈ చికెన్ బిర్యానీకి హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా కడగాలండి. కడిగాక అందులో కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి అందులోనే కొంచెం సాజీరా, లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఇలాచి వేసి మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని ఈ చికెన్ అంతా కారం పొడి ఉప్పు పట్టేలాగా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని మనము గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, నేను 2 కట్టల గోంగూరని తీసుకున్నాను. బాగా కడిగి పెట్టుకొని దాన్ని ఇప్పుడు ఈ గిన్నెలో వేసి ఇందులోనే 10 పచ్చిమిర్చీలు కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కొంచెం మగ్గనివ్వాలి. మొత్తం కలుపుకొని ఈ గోంగూర చాలా ఎక్కువ తీసుకుంటే పుల్లగా ఉంటుంది. కొంచెం ఒక 2 కట్టలు అయితే సరిపోతుందండి. మనం ఒక హాఫ్ కేజీ తీసుకున్నాం కదా చికెన్, దానికి సరిపోతుంది. ఇలా మగ్గిపోయాక మనం కొంచెము చల్లారనివ్వాలి. మొత్తం చూడండి, గోంగూర అంతా ఉడికిపోయింది. ఇప్పుడు మనము ఏసరు పెట్టుకుందాము. బాస్మతి బియ్యానికి నేను ఒక హాఫ్ కేజీ బాస్మతి బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళల్లో కొంచెం సాజీరా, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, ఒక 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. దాన్ని నీళ్ళు బాగా బాయిల్ అయ్యే వరకు మసలు పెట్టుకోవాలి. మనము ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో సాజీరా, లవంగాలు, ఇలాచి, గరం మసాలా మొత్తం వేసుకోవాలి. తర్వాత 2 బిర్యానీ ఆకులు, ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అవి ఆనియన్, ఒక 4-5 పచ్చిమిర్చీలు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇందులోనే కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మనము హాఫ్ అన్ అవర్ వరకు చికెన్ని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ని మనము ఇప్పుడు ఇందులో వేయాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం చికెన్ అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని చికెన్ బాగా ఉడికేలాగా సిమ్లో పెట్టుకోండి. తర్వాత మనము ఈ గోంగూరను ఉడకబెట్టుకున్నాం చూడు, దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి తిప్పుకోవాలి. తిప్పుకున్నాక పక్కన పెట్టుకోండి. మొత్తం చికెన్ ఉడికిపోయాక గోంగూర వేయాలి. ఇప్పుడు మనము బియ్యము ఉడికాయి చూడండి, ఆ నీళ్ళు ఉడికాయి చూడండి, అందులో బియ్యం వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ చూడండి మొత్తం దగ్గరికి ఉడికిపోయింది. చికెన్ పీస్ అంతా ఉడికిపోయి ఇప్పుడు దీంట్లోకి మనము మిక్సీ జార్లో పేస్ట్ చేసుకున్నాం చూడు గోంగూర, అది వేసి బాగా కలుపుకోవాలి. ఎంతో స్పైసీగా ఉంటుందండి, చాలా స్పైసీగా ఉంటుంది. ఊరికే రొటీన్గా చేసుకునే బిర్యానీ కన్నా ఇది డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది గోంగూర చికెన్ బిర్యానీ. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 70% ఉడికిన బాస్మతి రైస్ని వేసుకోవాలి. వేసుకొని దానిపైన కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్లో చూడండి ఇలా అయిపోతుంది. రెడీ అయిపోయిందండి చికెన్ బిర్యానీ. ఎంతో స్పైసీగా టేస్టీగా వేడివేడిగా చికెన్ బిర్యానీ చాలా బాగుంటుందండి.